హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షాకిర్. ఈ రోజు థైరాయిడ్ గురించి చాలా సింపుల్ వేలో మనం తెలుసుకుందాం. మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. సో ఈ రోజు థైరాయిడ్ అంటే ఏంటి, థైరాయిడ్ వచ్చే సమస్యలు ఏంటి, థైరాయిడ్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూసేయండి ఈ వీడియోని. చాలా మంది థైరాయిడ్ వల్ల అనేక రోజుల నుంచి, అనేక సంవత్సరాల నుంచి మెడిసిన్ యూజ్ చేసి అలసిపోతున్నారు. సో దానికి ఫస్ట్ మనం థైరాయిడ్ ఎలా వస్తుంది, థైరాయిడ్ అంటే ఏంటి అనేది, ఎన్ని రకాలు, వాటి ఏ లక్షణాలు ఉంటాయి, అది ఏ విధంగా ఇది ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. సో థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ అంటే వెరీ వెరీ సింపుల్. మన మెడ ముందు చిన్న సీతాకోక చిలుకల ఆకారంలో ఉన్నటువంటి గ్రంథిని థైరాయిడ్ గ్రంథి అంటారు. సో ఇది మన శరీరంలో మెటబాలిజం, ఎనర్జీ వంటి ముఖ్యమైన పనులను నియంత్రించి హార్మోన్స్ ని ఉత్పత్తి చేస్తుంది, ఓకే, తయారు చేస్తుంది. అదేవిధంగా ఇది హార్మోన్స్ అనేది ఎక్కువ లేదా తక్కువ లేదా ఎక్కువగా ఉండడం వల్ల థైరాయిడ్ సమస్య రావచ్చు. మొదటిది మనం చూసినట్లయితే హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం అనేది మన శరీరంలో అవసరమైన దానికంటే తక్కువ తరగడం వల్ల, తక్కువ హార్మోన్స్, మన థైరాయిడ్ హార్మోన్స్ అనేది మన బాడీలో, మన శరీరంలో అవసరమైన దానికంటే తక్కువ తరగడం వల్ల దాన్నే హైపోథైరాయిడిజం అంటారు. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? బరువు పెరగడం, అదేవిధంగా నిద్ర ఎక్కువ రావడం, అదేవిధంగా బలహీనంగా ఉండడం, చర్మం పురిబాడడం, అదేవిధంగా మనం చూసినట్లయితే జుట్టు రాలడం, మలబద్ధకం ఉండడం, అదేవిధంగా మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఒక లక్షణాలు, హైపోథైరాయిడిజంకి లక్షణాలు. ఇది వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చివరి వరకు చూడండి. నేను పూర్తి అప్డేట్ నేను ఇస్తాను. రెండోది మనం చూసినట్లయితే హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అనేది మన శరీరంలో అవసరమైన దానికంటే ఎక్కువగా తయారడం, హార్మోన్స్ ని ఎక్కువగా తయారడం వల్ల దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? సన్నగా ఉండడం, బాడీలో వేడి అనిపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం. సో ఇలాంటి లక్షణాలు ఉంటే డాక్టర్ని అడ్వైస్ తీసుకోవడం మంచిది. అదేవిధంగా మూడోది మనం చూసినట్లయితే థైరాయిడ్స్. థైరాయిడ్స్ అంటే ఏంటి? ఇన్ఫ్లమేషన్. అంటే మన ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. ఈ వాపు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కొన్ని సందర్భాల్లో ఇది హార్మోన్స్ అనేది ఎక్కువ ఉండొచ్చు, తర్వాత తక్కువ ఉండొచ్చు. ఇది వస్తే థైరాయిడిస్ అంటారు. సో ఇది మనకి ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే రకంని బట్టి మారవచ్చు. అందరికీ ఒకేలా ఉండవు, రకంని బట్టి మారవచ్చు. నాలుగోది మనం చూసినట్లయితే థైరాయిడ్ నాడ్యూల్స్. థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే చిన్న లంప్స్ అండి. థైరాయిడ్ గ్లాండ్స్ లో చిన్న లంప్స్ లేదా గడ్డలు రావడం వల్ల థైరాయిడ్ నాడ్యూల్స్ అంటారు. సో ఇది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తప్పనిసరిగా మీరు డాక్టర్ని అడ్వైస్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఎలా ఉంటాయి అంటే మనము ఆహారం ఏదైతే తీసుకుంటామో అప్పుడు మింగకుండా ఉండడం వల్ల సో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దాన్నే థైరాయిడ్ నాడ్యూల్స్ అంటారు. లేదా గడ్డలు వస్తాయి, గడ్డలు వచ్చినా కూడా థైరాయిడ్ నాడ్యూల్స్ అంటారు. దీనికి పరిష్కారం ఏంటి సార్ అంటే మనం చూసినట్లయితే డాక్టర్ అడ్వైస్ తప్పనిసరిగా సూచించాలి. సో చాలా మంది మార్కెట్లో ఉన్నటువంటి పెద్ద మిస్టేక్ ఏం చేస్తున్నారు అంటే, జనాల్లో మిస్టేక్, అవేర్నెస్ లేక మిస్టేక్ ఏం చేస్తున్నారు అంటే పక్కన వాళ్ళ డోసేజ్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇది చాలా ముఖ్యం. సో వాళ్ళ డోసేజ్ వేరు, మీరు డోసేజ్ వేరు. ఎందుకంటే వాళ్ళకి వచ్చింది కదా, నేను సేమ్ అదే డోసేజ్ వాడాలా అనేది కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది హంబుల్ రిక్వెస్ట్. నేను ఏం చెప్తున్నానంటే మీకు థైరాయిడ్ వచ్చినట్లయితే తప్పనిసరిగా టెస్ట్ అనేది చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో డాక్టర్ అనేది టీఎస్హెచ్, ఫ్రీ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తారు. కొన్ని సందర్భాల్లో అల్ట్రాసౌండ్ కూడా అవసరం కావచ్చు. సో ఇదే విధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే థైరాయిడ్ హైపో అనేది తక్కువ, హార్మోన్స్ అనేది తక్కువ, హైపర్ అనేది హార్మోన్స్ అనేది ఎక్కువ. అదేవిధంగా థైరాయిడ్స్ ఇన్ఫ్లమేషన్, వాపు, థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే గడ్డలు లేదా లంప్స్. సో ఇది కనుక ఉంటే మనం తప్పనిసరిగా డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది. సో మరి ఈ లక్షణాలు ఎలా మనము ఇది చేసుకోవాలి సార్ అంటే, ఈ లక్షణాలు ఉంటేనే మీకు థైరాయిడ్ ఉందని కాదు, కాకపోతే మీరు టెస్టులు చేసుకోవడం మంచిది. సో ఈ థైరాయిడ్ వల్ల మన దగ్గర ఏమైనా సొల్యూషన్ ఏదైనా ఉందా సార్, మీ దగ్గర ఏమైనా డైట్ ప్లాన్ ఏమైనా ఉందా సార్ అంటే 100% ఉందండి. సో దీనికి మీకు కావాల్సిన గైడ్ లైన్స్, సపోర్ట్, మీకు మీ థైరాయిడ్ అనేది హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసే విధంగా మన దగ్గర ఒక సీక్రెట్ సప్లిమెంట్ ఉంది. ఆ సీక్రెట్ సప్లిమెంట్ ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కొలీగ్స్కి, మీ స్ట్రేంజర్స్కి థైరాయిడ్ సమస్య ఉంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య విషయాలు మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.